హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్హెచ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇందాక బస్ చూశాను కదా, మా డాడీ ముందే చెప్పాడు, దిగాక ఫోన్ చేయరా, బండి వేసుకొని వస్తా అని చెప్పాడు మా నాన్న. నాకే కొంచెం దూల ఎక్కువ అయ్యి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అయినా ఇంత ఎర్లీ మార్నింగ్ నడుచుకుంటూ వెళ్ళడంలో ఉన్న ఆనందమే వేరుంటుంది. 3 నెలలు తర్వాత ఇలా కడపలో తిరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక 4:22 అలా అవుతుంది. నేను ఇప్పటికిప్పుడు మా డాడీకి ఫోన్ చేసి రమ్మని చెప్పచ్చు, కానీ మా నాన్న నిద్రపోతూ ఉంటాడు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నా అభిప్రాయం. ఈ బ్యాగ్కి పట్టుకోవడానికి కట్టలాగా ఏం లేదు, ఊరికే చిన్న తాడు ఉంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ ఎర్లీ మార్నింగ్ ఈ మంచులో ఇలా నడుస్తూ వస్తుంటే ఆ ఫీలింగే వేరుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది. సడన్గా కడపలో దిగేసరికి ఏదో కొత్త ప్లేస్లో దిగినట్టు ఫీలింగ్ అయితే కలిగింది నాకు. టైం ఎర్లీ మార్నింగ్ టైం అయినా అక్కడక్కడ ఓ 10 బస్సులు అయితే తిరుగుతూ ఉంటాయి. నార్మల్ టైంలో అయితే సుమారుగా 100లో తిరుగుతూ ఉంటాయి. రోడ్డు దాటుకోవడానికి కూడా టైం ఉండదు, అట్లుంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది నిద్రపోతూ ఉంటారు కాబట్టి మనకు టైం దొరుకుతుంది రోడ్డు క్రాస్ చేయడానికి. నాకేం భయం లేదు, నేను ఎప్పుడూ కడపలోనే తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకేం భయం లేదు. సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేనైతే. ఈ బ్యాగే కొంచెం ఇబ్బంది పెడుతుంది. బెంగళూరు టు కడప జర్నీలో ఎంత నిద్రపోదామని ట్రై చేసినా కానీ ఒక 10 నిమిషాలు అలా నిద్ర వచ్చేది. ఆ తర్వాత నార్మల్గానే ఇంటికి వచ్చాకన్నా నిద్రపోదాం అనుకుంటే నిద్ర అయితే రాలేదు నాకు. సడన్గా కాసేపు అలా సెల్లు చూసుకొని ఇలా మున్సిపల్ గ్రౌండ్కి అయితే వచ్చాను వాకింగ్కి. ఇదే మున్సిపల్ గ్రౌండ్ ఎంట్రన్స్ చూడండి. ఈరోజు చూడండి మున్సిపల్ గ్రౌండ్లో అంతా మంచు. 6 అవుతుంది టైము, అంతా మంచు కమ్ముకుంది. అంతా మంచి లైట్గా. ఇక్కడ అందరూ కూర్చోడానికి పెట్టారు. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి, ఇది ఫుట్బాల్ కోర్ట్. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 పైన అలా 6:30 అలా చాలామంది పిల్లలు పెద్దోళ్ళు అలా వచ్చి ప్రాక్టీస్ చేస్తారు ఫుట్బాల్.
వెనకాల పెద్దది కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ది, అది పెద్ద బాస్కెట్ కాదు, ఫుట్బాల్ కోర్ట్. ఇవి బాస్కెట్ బాల్ కోర్ట్స్. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు అవతల నుంచి వాకింగ్ చేయాలి అని. ఇక్కడ పెద్దోళ్ళందరూ బాగా నవ్వుకుంటా ఇలా ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉంటారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కడప. ఈ మున్సిపల్ గ్రౌండ్లో చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే గేమ్స్, స్పోర్ట్స్ లాగా రన్నింగ్, లాంగ్ జంప్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, అలా కరాటే కూడా నేర్పిస్తారు. మార్నింగ్ 6 అవుతా ఉన్నా కూడా చూడండి మంచు ఇంకా ఉంది. ఇది బ్యాక్ గేట్, వెనక గేటు మున్సిపల్ గ్రౌండ్కి. 6:30 అవుతుంది. ఇంకా మంచు చూడండి ఎంత ఉందో. ఎగ్, ఇది పచ్చడి, పెరుగుది, రైస్, థమ్స్అప్, స్ప్రైట్, ఫిష్ అన్నీ చేసుకున్నాం. చూడండి లంచ్ న్యూ ఇయర్కి ప్లాన్ చేశారు. ఇంకా మా వాళ్ళు, పిల్లోళ్ళు, పెద్దోళ్ళం అందరం కలిసి కేక్ కోసాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026, 2026. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు కడపకు వచ్చేసాను కాబట్టి కడపలో వీడియోస్ అయితే పెడతాను నేను. న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వచ్చిందని చాలామంది కేక్ తెచ్చుకొని పార్టీ చేసుకుంటారు. అంటే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ కూడా చేయండి.